ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి. ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం మామూలుగా ఊరగాయలు అవి పెట్టుకుంటాం. పెద్ద ఊరగాయలు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పెడతాం కదా. చిన్న చిన్న పచ్చళ్ళు, అప్పటికప్పుడు చేసే నిలవ పచ్చళ్ళు కొన్ని రకాలు చేస్తుంటాం. అవి ఏమేం చేస్తాను, జనరల్గా కాలీఫ్లవర్ పచ్చడి, నేనైతే బూడిద గుమ్మడికాయతోటి పచ్చడి పెడతాను. దోసకాయ లాంటివి పెట్టుకుంటాం. నిమ్మకాయ పచ్చడి ఒకటి సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు కూడా పెట్టుకుంటాం. అయితే నిమ్మకాయ పచ్చడి పెట్టామంటే ఒక వారం రోజులు 5-6 రోజులు ఉంటే కానీ ముక్కలు బాగా ఊరవు. కారం బాగుంటుంది రుచిగా, ముక్కలు ఊరవు కదా, బద్ద తినడానికి వీలవుతుంది. మామూలుగా మనం నిమ్మకాయ ఏం చేస్తాం, ఊరగాయ పెట్టుకుంటాం బాగా, అంటే ఉప్పులో వేసి ఊరేసి కావాల్సినప్పుడు కారము మెంతిపిండి కలుపుకోవటము అట్లా చేస్తాం. లేదా ఉప్పు కారం మెంతిపిండి ఒకేసారి కలిపేసుకుంటాం. సింపుల్గా ఉడికించే పచ్చడి చేద్దామండి. మామూలుగా మేము దబ్బకాయ పొక్కని చేస్తాం. దబ్బకాయలు దొరుకుతాయి కదా, పెద్ద పెద్ద నిమ్మకాయలే పెద్ద సైజులో ఉండే రకంగా కనపడతాయి. అవి ఉడకబెట్టేసి పైన తిరగమాత పెట్టుకునేది ఒక 1 నెల రోజులు ఉంటుంది. పచ్చడి మంచి రుచిగా ఉంటుంది. ఈ నిమ్మకాయలు కూడా అలాగే ఉడికించచ్చని నా ఉద్దేశం. అయితే నీళ్ళతో ఉడికించకుండా నూనెలో మగ్గబెట్టి చేస్తే బాగుంటుందంటారు అక్కయ్య వాళ్ళు. చాలా బాగుంటుంది, సింపుల్గా తొందరగా అయిపోతుంది. పొద్దున్నే చేసామంటే సాయంకాలం నుంచి మనం అన్నంలో కలుపుకోవచ్చు. బద్ద కూడా రుచిగా ఉంటుంది. పసుపచ్చ నిమ్మకాయలు తీసుకుంటే ఇంకా ఎక్కువ అందంగా కనపడుతుందండి. ఈసారి ఆకుపచ్చ కాయలే దొరికినాయి. కాయ ముదిరింది. దీన్ని ఏం చేద్దామంటే 8 ముక్కలుగా చేద్దాం. చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే తేలిగ్గా మగ్గిపోతాయి. కాయలు ముక్కలు తరిగి పెట్టుకోవటం. మనం దగ్గర ఎన్ని కాయలు ఉన్నాయి, ఇంచుమించుగా ఒక 10 కాయలు ఉన్నాయి అనుకోండి. 10 కాయలు ఉన్నాయి. దీనికి ఒక 3 స్పూన్ల ఉప్పు, ఒక 3 స్పూన్ల కారం, 1 స్పూన్ ఆవాలు మెంతులు పడతాయి. అందాజుగా చేసే పనేనండి. దీనికి పెద్ద కొలత ఏం లేదు. దాన్ని చూసి అవసరమైతే ఉప్పు కారాలు కలుపుకోవటమే. మెంతులు ఆవాలు వేయించి పక్కన పెట్టుకోవాలి. మొదట ఇవి మనం పొడి చేసుకోవాలి. సో చిన్న మూకుడు పెట్టుకుందాం దానికి. ఈ లోపల నిమ్మకాయలు కట్ చేసుకుందాము. నిమ్మకాయ చిన్న ముక్కలు చేయాలి. నిమ్మకాయ ముక్కలు చేసేసి అప్పుడు దీని సంగతి చూద్దాం. ఇట్లా 8 ముక్కలు చేద్దాము. గింజలు ఏమైనా ఉంటే తీసేద్దాం. గింజలు లేకుండా ఉంటే పచ్చడి బాగుంటుంది. పెద్దగా గింజలు లేకపోతే ఓకే, గింజలు ఉంటే మాత్రం వాటిని వెళ్ళగొట్టేస్తే బాగుంటుంది. ఒక 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూను ఆవాలు వేయించుకుందాం. మెంతులు ఎక్కువ వేసిన కొద్దీ పచ్చడి శుద్ధలా అయిపోతుందండి. ఎక్కువగా మెంతి పొండి ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు. ఈ రెండింటిని సన్నటి సెగన బాగా దోరగా వాసన వచ్చేదాకా వేయించుకుందాము. ఒక చుక్క నూనె కూడా వేయచ్చు. మెంతులు ఆవాలు దోరగా వేగనిచ్చి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఏదైనా చిన్న మిక్సీ జార్లో కానీ లేకపోతే రోలు ఉంటే రోట్లో అయినా దీన్ని కాస్త చల్లారాక మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. మెంతులు ఆవాలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా. ఒక 1/2 కప్పు నూనె పోద్దాము మూకుడులో. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. మేము దబ్బకాయ ఉడికించేటప్పుడు పచ్చిమిరపకాయ వేసి ఉడికించేస్తాం. బాగుంటుంది చాలా రుచిగా. ఇందులో ఎలాగో మనం నూనె పెడతాం కాబట్టి నూనెలో పచ్చిమిర్చిని కొంచెం వేగనిస్తే సరిపోతుంది. ఈ పచ్చళ్ళు చేసే నూనెలు ఖచ్చితంగా నువ్వుల నూనె, పప్పు నూనెతో చేసుకోండి. ఎక్కువ రుచిగా ఉంటాయి. పల్లి నూనెలు అవి నిల్ల వాసన వస్తాయి, అంత గొప్పగా ఉంటుంది. నూనె కొంచెం కాగ్గానే ఒక 4 పచ్చిమిరపకాయలని సగం ముక్కలు చేశాను, హాఫ్ చేశాను. స్లిట్ చేయాలి అంటే చీల్చలేదు. నిలువులో ఒక ముక్క, అడ్డం ఒక ముక్క తరిగాం అంతేనమాట. చాలా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. కారం పూర్తిగా మానేసి పొట్టి పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. అది అందరికీ నచ్చకపోవచ్చు. ఎర్రగా ఉండాలి నిమ్మకాయ పచ్చడి అనిపిస్తుంది. ఈ పచ్చిమిర్చి వేసేద్దాం. ఒక చిటికెడ పసుపు వేసి నిమ్మకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేద్దాం. నిమ్మకాయ ఎంత తడిగా ఉంటుంది కదా, కొంచెం సతాయించినట్టుగా ఉంటుంది, కాస్త అటు ఇటు పడుతుంది. పచ్చిమిర్చి వేగిపోయినాయి. ఈ నిమ్మకాయ ముక్కల్ని ఒక 5 నుంచి 8 నిమిషాల దాకా నూనెలో వేగనిద్దాం. ఇంత చిన్న ముక్క ఎందుకు తరిగామంటే ముక్కలు తొందరగా వేగడానికి. పెద్ద పెద్ద ముక్కలు తరిగితే మగ్గవు, బాగా పచ్చి ఉండిపోతుంది. మూత పెడదాము. మూత తీసేద్దామండి. మూత తీసి మగ్గనిద్దాం. మొదట మూత ఎందుకు పెట్టామంటే ఆ తడి అంతా అది ఇట్లా చిటిచిట అని ఆయిల్ కొట్టేస్తుంది కాబట్టి. ముక్కలు ఏమైనా మునగలేదనిపిస్తే వాటిని పక్కకు తిప్పేసేద్దాము. తడి చేరింది పచ్చడిలో కదా, ఈ తడి కాస్త పైకి ఎగిరేదాకా వదిలిపెడదాం. సరిపడా ఉప్పు వేసేద్దాము. మూడు స్పూన్లు కనీసం పడుతుందండి. మనం నూనె వేసాం కదా, ఆ నూనె కనపడేదాకా దీన్ని పొయ్యి మీదే ఉంచుకోవాలి. మనం ఏం చేద్దాం, కారం కూడా వేసేద్దాము.
ఇది చాలా రోజులు నిలవ ఉంటుంది అనుకోవద్దండి, ఒక 1 వీక్ మ్యాక్సిమం ఉంటుంది. ఇంతే కదా 10 కాయల పచ్చడి ఎంతలోకి అవుతుంది. మనం ఈవినింగ్ ఏదైనా చిన్న ఫంక్షన్ గెట్ టుగెదర్ లాంటిది ఉంటే పొద్దున్న చేసేసుకుంటే రాత్రికి వచ్చేస్తుంది. ప్రయాణాల్లోకి పట్టుకెళ్ళటానికి బాగుంటుంది. మనం బ్రెడ్ తోటి రొట్టెలతోటి చేసుకోవచ్చు, పెరుగన్న వాటితో తీసుకోవచ్చు. మన పెరుగన్నంలో నలుచుకోవడానికి చాలా బాగుంటుంది. సిమ్లో మగ్గనిద్దాము. నూనె కనపడంగానే ఆపేసుకోవచ్చు. మెంతులు ఆవాలు చూడండి, ఆయిల్ బయటకు వచ్చేస్తాం. ఓకే, స్టవ్ సిమ్లోనే ఉంచండి. మెంతులు ఆవాలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది అంతకంటే తక్కువ చేస్తే మనం నూరలేము. ఒక 2 స్పూన్లు వేద్దాం. దీన్ని డబ్బాలో వేసి చక్కగా ఎయిర్ టైట్ మూత పెట్టి పెట్టుకోండి. ఇంకోసారి వాడుకోవచ్చు. చిన్న చిన్న అన్ని పచ్చళ్ళలోకి వేసుకోవచ్చు. 1 గంట 2 గంటల పాటు ముక్కలు చేదుగానే ఉంటాయండి. ఒకవేళ మీకు చాయిస్ ఉంటే ఒక చిన్న బెల్లం ముక్క కానీ 1 స్పూన్ పంచదార కానీ వేసుకోండి. దాంతో తీపి ఏం వచ్చేది, చేదు పులుపు కొంచెం వెర్రెత్తినట్టు కాకుండా కాస్త తగ్గుతాయి అంతే. మెంతిపిండి వేసేసరికి దీంట్లో ఉన్న అతి పులుపు చేదు అవి తగ్గిపోతుంది. చిన్న తిరగమాతతోటి దీన్ని ఎండ్ చేద్దామండి. పచ్చడి తాలింపు వేస్తే ఎక్కువ రుచిగా ఉంటుంది, వాసన బాగుంటుంది. 1 స్పూను స్పూనున్నర వేస్తే సరిపోతుంది. ఒక చిన్న స్పూన్ మెంతులు వేద్దాము. ఇందులో మినపప్పు అవి వేయమండి. పప్పులు ఇలాంటి పచ్చళ్ళల్లో వేస్తే అంత బాగుండవు. మెంతులు ఆవాలు వేసుకుంటే చాలు. మెంతులు ఎర్రగా వేగాక 1 స్పూన్ ఆవాలు వేద్దాం. ఆవాలు చిటపటలాడేసరికి ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. తాలింపుని పచ్చడిలో పోసేద్దాం. మంచి వాసన వస్తుంది. మార్నింగ్ చేస్తే ఈవినింగ్కి మనం అన్నంలో వేసుకుని కలిపేసుకోవచ్చు. కొద్దిగా పెద్ద పచ్చడి ఊరగాయ పెట్టుకున్న ఫ్రెష్ పచ్చడి కోసం ఇలా చేసి చూడొచ్చు. ట్రై చేసి చూడండి. ఇందులో ఉన్న పచ్చిమిరపకాయ పెరుగన్నంలోకి చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. ఒకవేళ నచ్చింది అనుకోండి, ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసేసుకుంటే అవి ఒక వారం రోజులు తినచ్చు. మూత పెట్టకుండా బాగా చల్లారనిచ్చి, మూత పెట్టకూడదు. ఇంకా ఆవిరి తడి వచ్చిందంటే పచ్చడి పాడైపోతుంది. బాగా చల్లారిపోయాక ఎత్తి ఒక ఎయిర్ టైట్ బాటిల్లో పెట్టుకోండి. ప్రిఫరబుల్లీ పచ్చళ్ళకి స్టీల్ వద్దు, ప్లాస్టిక్ వద్దండి, గ్లాస్ బాటిల్సే ప్రిఫర్ చేయండి. పైదాకా పెట్టి మూతకు తగిలేలాగా చేయబోకండి. మెడదాకా పెట్టడం, పైన ప్లాస్టిక్ మూతో, లేకపోతే ఇప్పుడు వస్తాయి కదా క్యాప్స్, అలాంటివి ఏవైనా పెట్టుకోవచ్చు. ఏదైనా దాంట్లో పెట్టుకుని నిల్వ ఉంచుకోండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదండి, వారం రోజులు చక్కగా ఉంటుంది. మీరు ఇదే కలర్ రిటైన్ అయ్యి ఉండాలి, ఎప్పటికో మెల్లిగా తింటామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. గ్లాస్ బాటిల్సే ప్రిఫర్ చేయండి. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.